ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల రోడ్డెక్కిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె విశాఖపట్నంలో వ్యాఖ్యలు చేస్తూ షర్మిల ఇలాంటి అన్న ఉంటే వేరే శత్రువు ఎవరూ అక్కర్లేదు, అన్న అనే పదానికి కళంకం తీసుకొచ్చే విధంగా వ్యవహరించాడంటూ సీరియస్ వ్యాఖ్యలు చేయడం, అది వైఎస్ వివేకానందరెడ్డి హత్యను దృష్టిలో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేస్తూ ఆమె షర్మిల ధ్వజమెత్తినటువంటి సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉండేటటువంటి నాయకులు రంగప్రవేశం చేసి షర్మిలని తీవ్రస్థాయిలో విమర్శించేందుకు, అదే సమయంలో ఆమెకు చాలా న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అయినా కూడా చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలుగా మారి ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు రాజకీయ కక్ష సాధిస్తోంది అంటూ ధ్వజమెత్తడము, దానికి సాక్షి ప్రోద్బలంతో జరిగి ఉంటుంది. సాక్షి పత్రిక ప్రధాన వార్తగా మలచడము, దీంతో షర్మిల డిఫెన్స్లో పడిపోయింది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరికీ మాతృమూర్తి అయినటువంటి వైఎస్ విజయమ్మ రంగప్రవేశం చేసి తన కుమార్తె తరపున న్యాయం ఉంది, అన్నగా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు, సాక్షి పత్రిక కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇస్తున్నటువంటి వివరణలు, చేస్తున్నటువంటి ఆరోపణలో పాక్షిక సత్యం మాత్రమే ఉంది, వాస్తవం ఏంటి నిజమేంటి అనేది దేవుడికి తన కుమారుడికి మాత్రమే తెలుసు అంటూ ఆమె కొన్ని వివరాలను వెల్లడించారు. మళ్ళీ ఈ ఆస్తుల వ్యవహారం అంతా కూడా రచ్చకెక్కడానికి తాజాగా కారణమైంది. వైఎస్ విజయం ఇప్పుడు నిజానికి బాండ్ పేపర్ మీద నోటరీ చేయించి మరీ ఈ ప్రకటనను విడుదల చేయడం అంటే ఆమె ఎంత ఫర్మ్గా కుమార్తె వైపు ఉన్నారనేది తెలుస్తుంది. ఇక సాక్షి పత్రికలో వచ్చినటువంటి వివరాల్లో 230 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి తనకు వాటా కింద అప్పచెప్పాడని కానీ, లేదంటే అంతకుముందే ఆస్తుల పంపకం జరిగింది అంటూ సాక్షి చేస్తున్నటువంటి వాదన కానీ విజయమ్మ తన బహిరంగ ప్రకటనలో తీవ్రంగా తప్పుపట్టారు. 2009 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు కూడా ఆస్తుల పంపకం జరగలేదు. అయితే అంతకుముందే జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఆస్తులు, షర్మిలకు కొన్ని ఆస్తులు మామూలుగా యాదృచ్ఛికంగా ఇచ్చారు తప్ప వ్యాపారపరమైనటువంటి కుటుంబానికి ఉమ్మడి ఆస్తిగా ఉండేటటువంటి మొత్తం వ్యవహారంలో పంపకాలు జరగలేదంటూ విజయమ్మ కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు ఆశయము తనకి ఇద్దరు కుమార్తె కుమారుడు ఉన్నారు, వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డికి 2 పిల్లలు, షర్మిలకి 2 పిల్లలు, ఈ 4 కూడా మిగిలిన ఆస్తి అంతా కూడా సమానంగా దక్కాలి అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం కూడా. దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు అంటూ విజయమ్మ ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో కుమారుడి మీద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా 230 కోట్లు ఇచ్చాము, 2 ఎకరాల విలువైనటువంటి జూబ్లీహిల్స్లో ఉండేటటువంటి స్థలాన్ని తండ్రి కాలంలోనే పనిచేశారని చెప్తున్నారు. తండ్రి ఏదైతే జూబ్లీహిల్స్లో కుమార్తెకి ఇచ్చారో అదే రకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఆస్తులు ఇచ్చారు. ఇప్పుడు వాస్తవానికి ఈ 230 కోట్లు అనేటటువంటిది వ్యాపారాలకు సంబంధించినటువంటి డివిడెండ్ మాత్రమే తప్ప అసలు కాదు. అసలు ఆస్తిని ఇంకా పంపలేదు, డివిడెండ్ రూపంలో మాత్రమే ఇచ్చారు. తర్వాత సరస్వతి పవర్కి సంబంధించినటువంటివి కూడా తన నుంచి బదలాయింపు చేయడానికి హక్కు ఇచ్చినటువంటి దాన్ని కూడా కేవలము అది ఆమెకు సంబంధించినటువంటి వాటా అయినా కూడా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవి సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆస్తులు వచ్చినా కూడా అన్యాయం చేసినట్లే లెక్క. ఎందుకంటే యలహంక ఎస్టేట్ అంటే బెంగళూరు సమీపంలో 22 ఎకరాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధీనంలో ఉంది, అది కూడా షర్మిలకే చెందుతుంది. ఇప్పుడు 22 ఎకరాలు ఆస్తి నిజానికి 500-600 కోట్ల రూపాయల పైచులకు ఉంటుంది అని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎటు జగతి అంటే సాక్షికి సంబంధించినటువంటి జగతి పబ్లికేషన్స్ ఇవన్నిటికి సంబంధించి కొన్ని 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఇంత ఆస్తులకు సంబంధించిన విషయంలో ఇంకా అన్యాయమే జరుగుతుంది తన కుమార్తెకి. వీళ్ళు చేస్తున్నటువంటి వాదన, లేదంటే మూడో పక్షం తరపున ఈ జగన్మోహన్ రెడ్డికి వాస్తవం ఏంటి అనేది తెలుసు, తనకి తెలుసు, పైన ఉన్నటువంటి దేవుడికి తెలుసు, తన భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి అసలు ఆలోచన ఏంటి, 2009లో ఆయన మరణించే వరకు కూడా ఎటువంటి ఆస్తుల పంపకాలు జరగలేదు. కొంచెం గిఫ్ట్ కింద కొన్ని ఆస్తులు వీరికి ఇచ్చారు, అంటే శర్మలకి ఇచ్చారు, కొన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ముమ్మడి ఆస్తి మాత్రం అలాగే ఉంచారు, అది పంచాల్సి ఉంది, అది పంచలేదు. పంచకపోగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, తన కుమార్తెకు అన్యాయం జరుగుతుంది అంటూ చాలా స్పష్టంగానే విజయం చేశారు. దీని వెనుక
ప్రధానంగా రాజకీయ కోణాలు. అంటే ఒకవైపు ఏం చేసినటువంటి వివరణ ఇచ్చినటువంటి వివరణలో షర్మిలపై వ్యూహాత్మకంగా అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో షర్మిల పైన దాడి చేస్తుంటాడు, చేతిలో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అంటూ చేసినటువంటి నేపథ్యంలోనే ఈమె ఈ కౌంటర్ వివరణ ఇచ్చారు. 2009లో నా దేవుని సాక్షిగా అంటూ ఈమె విజయం ఏమి రాశారనే దాన్ని స్పష్టంగానే ప్రధాన పత్రికలన్నీ ప్రచురించాయి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. అది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలోని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చానని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు వచ్చిన డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను అంటూ చాలా స్పష్టంగా మళ్ళీ చివరిలో కూడా ఆస్తుల పంపకం జరగలేదు. నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు అంటే థర్డ్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగ ప్రవేశం చేసి ఆరోపణలు విమర్శలు షర్మిల మీద చేస్తున్న వాళ్ళని ఉద్దేశించి గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? నా కొడుక్కి దేవుడికి అసలు తెలుసు. అసత్య న్యాయం న్యాయమే. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భారీగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించవద్దని చెప్తున్నాను. అంటే ప్రత్యేకించి ఈ వార్తలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వార్తల్ని సాక్షి పత్రిక అంటే వైఎస్ భారతి అధీనంలో నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి పత్రిక. ఆ పత్రికలో ప్రధానంగా షర్మిల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ అన్న కష్టార్జితాన్ని మీరు ఆశిస్తారా? 230 కోట్లు ఇచ్చాడు కదా, ఎటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగానే జూబ్లీహిల్స్లో హౌస్ కానీ ఇతరత్ర ఆస్తులు కానీ పంపిణీ చేశారు కదా, పులివెందుల్లో ల్యాండ్స్ కానీ, ఇంకా ఏమి ఆశిస్తున్నారు మీరు? రాజకీయంగా కీలుబొమ్మగా మారారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల మీద విజయమ్మ చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. తన కొడుక్కి వాస్తవం తెలుసు, తన కొడుకు లేదా తాను మాత్రమే చెప్పగలిగిన విషయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోబెల్స్ ప్రచారంలాగా ఎందుకు చెబుతారు? తన కుమార్తెకు అన్యాయమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నాను అంటూ ఆమె చేసినటువంటి ప్రకటన మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంతేకాకుండా ఆమె అంటే అమ్మ మాటగా ఆమె ఇద్దరికి కూడా చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయటం లేదనేటటువంటి భావంతో ఆమె ఒక బాండ్ పేపర్ మీద నోటరీ చేయించి మరి ఈ ప్రకటనను విడుదల చేయడం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి అంశంగాని, షర్మిలకి నైతికంగా మద్దతు ఇచ్చేటటువంటి అంశంగాని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే సరస్వతి పవర్కు సంబంధించినటువంటి వాటాలు దాని బదలాయింపు మీద విజయమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి కేసు దాఖలు చేయడం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. అది ఒకవైపు నడుస్తూ ఉండగానే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఆరోపణలు చేయడం మీద చాలా బాధపడినటువంటి విజయమ్మ ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు. దీనికి ఓవరాల్గా దారితీసినటువంటి పరిస్థితుల్ని చూస్తే సాక్షిలో ఏమొచ్చింది దాని మీద ఏమో స్పందించారు. సాక్షిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు షర్మిల సునీత బాబు కీలు బొమ్మలు, కొండ రాఘవరెడ్డి ధ్వజం. వారిద్దరూ కండువా ధరించిన టీడీపీ నేతలు. పెళ్ళైన తర్వాత తండ్రి ఆస్తులు పంపకాలు చేసిన తర్వాత కూడా ఏ అన్నైనా అంత మొత్తంలో నగదు ఏ చెల్లికైనా ఇచ్చాడా? అన్న సొంత ఆస్తుల్లో వాటాలు కోరడం ఏమిటి? జగన్ను అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్రలో భాగస్వాములే. మీ తండ్రి గారు ఆస్తులు ఎప్పుడో పనిచేశారు అంటూ థర్డ్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఏం చేసినటువంటి ఇకనైనా వాటికి స్వస్తి చెప్పండి అంటే సరస్వతి ప్రాజెక్టు షేర్ల విషయంలో విజయంకి ఎంఓయూ రాస్తే ఆ సర్టిఫికెట్లు పోయాయని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇవన్నీ అంటే మొత్తం మీద ఓవరాల్గా జగన్ మంచితనమే ఇబ్బందిగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఆశించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. సార్జితం నుంచి 230 కోట్లు ఇచ్చాడు. ఈ రకమైనటువంటి వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో కుటుంబంలో ఏం జరిగింది, ఓవరాల్గా కుటుంబ పెద్ద అయినటువంటి రాజశేఖర రెడ్డి మరణానికి ముందు ఏం ఆశించారు, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏం ఇచ్చాడు, దాంట్లో షర్మిలకు రావాల్సినటువంటి వాటా ఎంత ఉంది, ఇవన్నిటినీ టెక్నికాలిటీస్ తోటి అదే సమయంలో ఒక తల్లిగా తాను చెప్తున్నానంటూ విజయమ్మ బహిరంగంగా పబ్లిక్లో ప్రకటన విడుదల చేయడం అనేటటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొక్క తిప్పుకోనటువంటి పరిణామంగానే మనం చెప్పాలి.